హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి రీసెంట్గా బీచ్కి వెళ్ళాం. అదే అండి మినీ గోవా, మన ఆంధ్ర గోవా అయిన పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని చర్చ్ అంతా ఒక రౌండ్ అయితే వేస్తాం. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. కాసేపు అక్కడే రెస్ట్ తీసుకున్నాం. ఫుడ్ ముందే తినేసాం కాబట్టి తిన్నది అరిగేదాకా మొత్తం తిరిగేసాం. మేము వెళ్ళిన రోజు అయితే హోలీ అని గ్రహణం కాబట్టి టెంపుల్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి. బీచ్ పక్కన టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. ఈసారి టెంపుల్స్ కూడా కవర్ చేసేయాలి. ఆద్య చూసారా ఫొటోస్కి ఎంత బాగా పోజ్ ఇస్తుందో. అలాగే ఫ్యామిలీ అంతా కొన్ని పిక్స్ అయితే దిగేసి బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. బీచ్ చూసారా ఎంత బాగుందో. అయినా బీచ్ వైబే వేరబ్బా. మనకున్న బిజీ లైఫ్లో ఫ్యామిలీతో కలిపి కొంచెం సేపు సరదాగా టెన్షన్స్ అన్నీ వదిలేసి ఇలా చిన్న చిన్న ట్రిప్స్ వేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. మనం ఎలా ఉన్నా ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళని తీసుకుని ఇలాంటి చోటుకి వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉండాలి. ఇది మా క్యూట్ ఫ్యామిలీ. ఆద్య అయితే చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఫీల్ అయింది. చిన్నపిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళాలంటే సాహసమనే చెప్పాలి. నాకు అన్నిటికన్నా లవ్, హ్యాపీనెస్ అన్నీ మా బావే. మా బావతో ఒక చిన్న వీడియో క్లిప్ అని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అందరితో ఒక ప్రపంచం అయితే మా ఆత్య మీద మరో ప్రపంచం. దానికి వాటర్ అంటే చాలా భయం వేసింది. ఫస్ట్ అయితే ఎగ్జైట్ అయింది, కానీ అది ఇంకా బయటే ఆడుకుంది, లోపలికైతే రాలేదు. ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడి నుంచి మందంతా సెల్ఫ్ లవ్. సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఇవైతే కొన్ని మంచి మంచి ఫొటోస్. ఆద్య వాళ్ళ మామయ్య వాళ్ళతో అయితే ఫొటోస్ దిగేసి వాళ్ళ పానంతో అయితే చాలాసేపు నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మల్లోకెళ్ళి కూ అంటుంది విన్నావా? నీ మబ్బుల్లో చల్లు ఆ ఆద్య ఆడుకుని అలసిపోయి వాళ్ళ మావయ్య మెడలు అయితే ఎక్కేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.